నవంబర్ 28 రోజున బాధితురాలు కుర్మిళ్ళ ప్రణాళి యొక్క ఫిర్యాదు మేరకు తన్నీరు హేమావతి అనే మహిళపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు యొక్క వివరాలకు వెళ్తే, ఈ తన్నీరు హేమావతి వికాస్ యోజన కార్యాలయం నయారో పెట్రోల్ పంప్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె ఈ బాధితురాలు వద్ద నుండి అమెజాన్ కంపెనీలో చాట్ ప్రాసెసర్గా జాబులు ఇప్పిస్తా అని చెప్పి బాధితురాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. బాధితులతో పాటు ఇంకా ఇద్దరు మహిళల దగ్గర కూడా ఈమె మొత్తం కలిపి 2,25,000 వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చి ఐదు నెలలు జరుగుతుంది, కానీ వాళ్ళకు ఎటువంటి జాబులు ఇప్పిపోవడం వల్ల వాళ్ళు పొజిషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు జరిపి ఈరోజు ఆమె యొక్క కార్యాలయం వికాస్ యోజన కార్యాలయంకి వెళ్ళి సంబంధిత పత్రాలు, ల్యాప్టాప్, ప్రింటర్ స్వాధీనం చేసుకొని ఆ మహిళను ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కాబట్టి ప్రజలకు ముఖ్య సూచన ఏంటంటే, ఎవరు కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఇదంతా కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పాటించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా తన్నీరు హేమావతికి ఎవరన్నా డబ్బులు ఇచ్చినట్లయితే బాధితులు అందరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.